నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది. ఒక పక్కన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్కన పార్టీలో ఉన్నటువంటి నేతలంతా చాలా రకాలైనటువంటి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఉండట్లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి మాటలకి కట్టుబడి ఉండట్లేదని సొంత పార్టీ నేతలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రెండో పక్కన చూసుకున్నట్టయితే కొత్త వాళ్ళకి పెద్ద పదవులు ఇస్తూ ఉన్నారు. పార్టీలో మొదటి నుంచి జెండా మోసినటువంటి వాళ్ళకి విస్మరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులకే పెత్తనం కల్పిస్తూ ఉందని చెప్పేసి గతంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆరోపించడం జరిగింది. ఇవాళ సైతం కూడా గాంధీ భవన్ వేదికగా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జగ్గారెడ్డి ఒక పక్కన దీపాదాస్ మున్షి పైన, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి పైన చాలా కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మీరు బతకనిస్తారా బతకనివ్వరా, మీ వ్యవహార శైలితోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆగమైపోతూ ఉంది, ఇలాగైతే చాలా కష్టమే అని చెప్పేసి ఆయన బహిరంగంగా విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీంతోపాటు గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా విమర్శలు చేయడం జరిగింది. సో గతంలో విమర్శలు చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి సైతం కూడా కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా పిసిసి పగ్గాలు అప్పగిస్తారు, ఆయనకే ఎందుకు ఇటువంటి పదవులను కట్టబెడతా ఉన్నారనేది బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏది ఉన్నప్పుడు కూడా వెళ్ళగక్కడం, అంటే మీడియా ఎంతమంది ఉండని, ప్రెస్ మీట్లో ఎంతమంది జర్నలిస్టులు ఉండని, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్ని చివాట్లు పెట్టినప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి మారదు. అంటే ఆయన ఒక రకంగా చెప్పేటట్టుంటే ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి జగ్గారెడ్డి ఈరోజు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కూడా తీవ్రంగా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ ఆవేదనలో వాస్తవంగా అర్థం ఉంది, ఆ ఆవేదనలో ఖచ్చితంగా కూడా న్యాయం ఉంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఢిల్లీ అధిష్టానానికి తెలుస్తుందా తెలియట్లేదా, తెలిస్తే ఎందుకు స్పందించట్లేదు? ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో అన్ని వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంది, ఎక్కడ కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఇట్లాంటి చులకన భావం ఏర్పడడం, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా ప్రజలు చీదరించుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపైన సమీక్ష సమావేశాలు కానీ, దీనిపైన సమీక్ష చేసుకోవాల్సినటువంటి పార్టీ పెద్దలంతా ఎక్కడ పోయిళ్ళు అనేది జగ్గారెడ్డి యొక్క క్వశ్చన్. సో ఆయన ఇలా మాట్లాడినటువంటి మాటలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపాలని చూస్తున్నారా? ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయింది. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అప్పగించడం జరిగింది, రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం జరిగింది, రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కావాలని చెప్పేసి ప్రజలు కోరుకోవడం జరిగింది. అట్లాంటి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునర్జన్మ ఎత్తినటువంటి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఇది నిజం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా దెబ్బతినిపోయింది, ఇచ్చినటువంటి పార్టీగా చెప్పుకోవడంలో విఫలమైపోయింది. దీన్ని ఎవరన్నా కాదన్నా 10 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే. అధికారంలో లేనప్పుడు ఓకే, కానీ అధికారంలో ఉన్నప్పుడు సైతం కూడా ఇలా ప్రతిపక్షాలకు కూడా భయపడేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనేది జగ్గారెడ్డి యొక్క వాదన. రెండో అంశానికి వచ్చినట్లయితే ఏఐసిసి నేతలపైన జగ్గారెడ్డి ఫైర్. కేవలం రాష్ట్ర నేతలే కాదు, ఏఐసిసి పెద్దలపైన, ముఖ్యంగా ఏఐసిసి పెద్దలైనటువంటి విష్ణు ఎవరైతే ఉన్నాడో విష్ణు పైన కూడా ఈరోజు కీలకమైనటువంటి కామెంట్లు కూడా జగ్గారెడ్డి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగైనా ఇన్ఛార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు. ఇన్ఛార్జీలు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో? దీపాదాస్ మున్షి మరి కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలనుకుంటా ఉంది? దీపాదాస్ మున్షి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు కావాలంటే దీపాదాస్ మున్షికి ముడుపులు అప్పచెప్తే పని అయిపోతుందన్నటువంటి ఒక అప్రతిష్ట ఇప్పటికే దీపాదాస్ మున్షి మూట కట్టుకోవడం జరిగింది. చాలా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు బెంజి కార్లు ఇస్తే టికెట్లు ఇస్తా ఉన్నది.
కొన్ని డబ్బులు ఇస్తే కోట్ల రూపాయలు కట్టబెట్టినట్టయితుంటే పదవులను కట్టబెడుతుందనేది బీజేపీ పార్టీ వాళ్ళు ఇద్దరికి ఆమె పైన కామెంట్లు చేయడం జరిగింది. సరే ఓకే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే ఓకే, కానీ అధికారంలో పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో 2-3 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తి జగ్గారెడ్డి మాట్లాడడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. జరుగుతుంది ఇదేనా కాంగ్రెస్ పార్టీలో అనేది సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జెండా మోసి భుజాలు కాయలు కాసేలాగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది భావన కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తూ ఉన్నారు. దీంట్లో నిజం 100% ఉన్నది. అంతేకాకుండా ఇన్ఛార్జీల పార్టీని చంపేయాలని చూస్తూ ఉన్నారు. ఎవరో పార్టీ కార్యకర్తలు, నాయకులు కాదు పార్టీని చంపాలని చెప్పేసి అనుకునేది ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా దీనిపైన బెత్తంతో పెత్తనం చెలాయించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి ఏం చేస్తూ ఉంది అనేది ఇవాళ జగ్గారెడ్డి యొక్క వాదనగా చెప్పుకోవచ్చు. ఇంతకు ఏఐసిసి కార్యదర్శులు ఉన్నారా, వేరే రాష్ట్రం వెళ్ళిపోయిలా అనేది కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు కూడా ఆయన భయపడేటువంటి సవాల్ లేదు, ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే నిజం కూడా. అంతేకాకుండా దీపాదాస్ మున్షి ఉందా, ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా? ఆమె ఉండాల్సింది ఎక్కడ? రాష్ట్రంలో ఉండాలి. రాష్ట్ర వ్యవహారాల్లో ఆమె కీలకంగా పాల్గొనాలి. గాంధీ భవన్లో ఉండి, కాంగ్రెస్ పార్టీ భవన్లో ఉండి పార్టీ కార్యకలాపాలపైన ఆమె చర్చలు జరపాలి. కానీ ఈరోజు అట్లాంటి వ్యవహారం లేదు. ఆమె ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు, ఎన్ని ఫైనల్ చేస్తూ ఉందో తెలియట్లేదు, ఎవరితోటి ఏ ములాఖాత్ అవుతుందో తెలుస్తలేదు. సో ఆమె వ్యవహారాన్ని కూడా ఇలా జగ్గారెడ్డి బహిర్గతం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా, ఫైనల్ అయ్యే వరకు మాకు చెప్పరా అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకు పదవులు కట్టబెడతా ఉన్నారు, వాళ్ళు పదవులు కూకుంటా ఉన్నారు, వాళ్ళు చైర్లో కూర్చుంటా ఉన్నారు, పదవులు అనుభవిస్తూ ఉన్నారు. మరి పాతలమైనటువంటి మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. జగ్గారెడ్డి గారు ఒక విషయాన్ని మాత్రం పాత వాళ్ళకు అందరికీ కొత్త వాళ్ళకి ఇవ్వలేదు, పాత వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగా నీకు కూడా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది, నువ్వు ఓడిపోయావు. అయినా కానీ నీకు సరే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఉంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తా ఉన్నావు, కాదనట్లేము. కానీ జగ్గారెడ్డి గారికి ఏమని చెప్తా ఉన్నావు అంటే, ఇప్పుడు మీ కూతురుకో పదవి వచ్చింది, మరి మీ కూతురు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం పని చేసిందో మీరే చెప్పాలి. రెండోది మీ భార్యకు పదవి వచ్చింది, మరి దీన్ని ఏ విధంగా చూసుకుంటావు? ఎమ్మెల్యేగా నీకు టికెట్ ఇవ్వడం జరిగింది, నువ్వు ఓడిపోయిన దురదృష్టవశాత్తు. సో పార్టీ అన్ని రకాలుగా చూసుకుంటుంది, కాదనట్లేము. నువ్వు మాట్లాడినటువంటి మాటల్లో నిజాయితీ ఉంది, కాదనట్లేము. కానీ నువ్వే మాట్లాడుతూ నీ ఇంట్లో ఏం రానట్టుగా మాట్లాడు, అది సబాబు కాదనేది తెలుస్తూ ఉంది. సరే ఒక రకంగా చూసుకున్నట్టయితుంటే పార్టీతో ఇంటర్నల్గా మాట్లాడినటువంటి మీటింగ్ పెట్టినట్టయితుంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండేదేమో. కానీ బహిర్గతంగా చేయడం జగ్గారెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీలో విమర్శలకు దారితీస్తూ ఉన్నది ఆయన వ్యాఖ్యలు. దాంతోపాటు ఆయన మాట్లాడినటువంటి దానిపైన ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం కూడా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు వీక్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు, దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అధిష్టానం కావచ్చు, దృష్టి పెట్టాల్సినటువంటి పార్టీ పెద్దలు కావచ్చు, దీనిపైన ఎందుకు ఆలోచించట్లేదు అనేటువంటి భావనని ఆయన వ్యక్తపరిచినటువంటి సంఘటన కూడా కనపడతా ఉంది. దీనిపైన ఇప్పుడు ఒక వివాదం నడుస్తూ ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఒక నేత అలాంటి జగ్గారెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మన నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన అలజడి ఏమైనా రాబోతా ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది అన్నటువంటి భావనకి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా రావడం జరిగింది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.